తెలంగాణలో మద్యం ధరల పెంపుకు సంబంధించి షాకుల మీద షాక్ ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కొద్ది రోజుల క్రితం బీరు ధరలు పెంచిన ప్రభుత్వం నిన్న కాక మొన్న ఇన్ఫాక్ట్ నిన్ననే ఇటు మెట్రో రేట్లు కూడా పెంచింది. ఇప్పుడు మద్యం ధరలు పెంచుతున్నట్లు ఎక్సైజ్ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. క్వార్టర్పై 10 రూపాయలు, హాఫ్పై 20 రూపాయలు, ఫుల్పై 40 రూపాయలు పెంచింది మద్యం శాఖ. ఇప్పటికే బీరు ధరల పెంపుకు సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మద్యం ధరల పెంపు ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేసింది. మరీ ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణలో మద్యం ధరల పెంపు అంశం చర్చాంశంగా మారింది. తెలంగాణలో మద్యం ధరలు పెంచుతున్నట్లు సర్క్యులర్ జారీ చేసింది. ఇటు ఎక్సైజ్ శాఖ మద్యం ధరలు పెంచుతున్నట్టు ఎక్సైజ్ శాఖ చెప్పుకొచ్చింది. మందుబాబులకు ఇప్పుడు కిక్కు దిగే అవకాశం ఉందా? మరి ముఖ్యంగా సాటర్డే సండే ఈ రోజు ఒక్కసారి వెళ్ళి చూస్తుంటే కనుక పూర్తిగా కిక్కిరుస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఆ కిక్కు దిగిపోయేలా రేట్లు పెంచింది తెలంగాణ ప్రభుత్వం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో మందుబాబులకు షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కొద్ది రోజుల క్రితమే బీర్ల ధరలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇతర మద్యం ధరలు కూడా పెంచడానికి సిద్ధమైంది. మార్కెట్ ధరలకు ఆధారంగా ఈ కొత్త రేట్లు అమల్లోకి రాబోతున్నాయి. తాజాగా తెలంగాణలో మద్యం ధరలు పెంచుతున్నట్లు ఎక్సైజ్ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. ఇప్పుడు బాటిల్పై 10 రూపాయలు, అంటే క్వార్టర్ బాటిల్పై 10 రూపాయలు, హాఫ్ బాటిల్పై 20 రూపాయలు, ఫుల్పై 40 రూపాయలు పెంచుతున్నట్లు మద్యం దుకాణాలకు సర్క్యులర్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మద్యం రేట్లు పెంచినట్లు ఇప్పటివరకు ఎక్సైజ్ శాఖ అయితే ఆ సర్క్యులర్కి సంబంధించి ఎప్పుడైతే పంపించిందో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా 10 రూపాయలు, 20 రూపాయలు, 40 రూపాయలు ఇప్పుడు మద్యం ప్రియులకు షాక్ అనేది చెప్పుకోవాలి. ఒక్కసారి ఆ విజువల్స్ చూడొచ్చు. సరదాగా వెళ్ళి కొనుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు షాక్తో వెళ్ళి కొనుక్కునే అంశానికి సంబంధించి ఇటు మరి మద్యం బాబుల రియాక్షన్ ఎలా ఉండబోతోంది? కొద్ది రోజుల క్రితం బీర్ పెంచినప్పుడు ఒక రియాక్షన్స్ చూసాం. ఆ తర్వాత ఇప్పుడు మారుతున్న పరిణామాలు. ఈరోజు మద్యం ధరలకు సంబంధించి ఎటువంటి పెంపు ఉంది అనే అంశానికి సంబంధించి మార్కెట్ ధరలకు ఆధారంగానే రేట్ల పెరుగుదల అంటూ కూడా ప్రభుత్వం చెప్పుకొస్తోంది. గత కొద్ది రోజులకు ఎటువంటి రేట్లలో మార్పులు లేవు, కానీ ఇప్పుడు మార్కెట్ ధరలకు ఆధారంగా అనుగుణంగా రేట్లు పెంచాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఆ సర్క్యులర్లు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మద్యం ధరలు పెరగచ్చు అంటూ కూడా ఒక చర్చ అయితే జరిగింది. కానీ అంత వేగంగా జరుగుతుందా అనే క్వశ్చన్ రైజ్ అయింది. ఇప్పటికే సమ్మర్లో కూల్గా బాటిల్ మీద బాటిల్ లాగించేస్తున్న మద్యం ప్రియులకు ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. తెలంగాణలో మద్యం ధరల పెంపు ఏ స్థాయిలో ప్రభావితం చూపించే అవకాశం ఉంది? దాంతోపాటు రెవెన్యూకి సంబంధించి ఇది గండి పెట్టబోతోందా, లేకపోతే మరింత ఊతమిచ్చే అవకాశం ఉందా? ఇటు మద్యం ధరల పెంపు పట్ల మద్యం ప్రియుల రియాక్షన్ ఎలా ఉండబోతోంది? షాపులకు క్యూ కట్టే వాళ్ళు ఇప్పుడు ఎటువంటి కామెంట్లు చేయబోతున్నారు? ఇటు సండే ఆదివారం పూట ఈ రేట్ల పెంపుకు సంబంధించి ఎటువంటి చర్చ జరగబోతోంది? తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చెప్పుకొచ్చింది. ఏమంటోంది? మార్కెట్ ధరలకు ఆధారంగానే రేట్ల పెంపు ఉంటుంది తప్ప ఇది వేరే కోణంలో కాదు అంటూ కూడా. ఎగ్జాంపుల్ మెట్రోకి సంబంధించి 2022 నుంచి మెట్రో ధరలు పెంచాలంటూ డిమాండ్ తెర మీదకి వచ్చింది. కానీ 2022 తర్వాత నుంచి చూసుకుంటే తర్వాత ఎలక్షన్స్ కావచ్చు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, 2024 అయిపోయింది. 2025 నిన్న రేట్లు పెంచింది మెట్రో. ఇప్పుడు అంతకు ముందు గురించి మాట్లాడుకుంటున్న బీర్ల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఒకసారి మీరు కామెంట్లు చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి మీ అభిప్రాయం ఏంటి అని చెప్పే ప్రయత్నం చేయండి. తెలంగాణలో మద్యం రేట్ల పెంపుపై మీ అభిప్రాయం ఏంటి? మద్యం ధరల పెంపు అనేది ఇటు ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? మరీ ముఖ్యంగా క్వార్టర్పై 10 రూపాయలు, హాఫ్పై 20 రూపాయలు, ఫుల్పై 40 రూపాయలు పెంచింది తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడ ఒకటే చెప్పుకుంటూ వస్తుంది. మార్కెట్ ధరలకు ఆధారంగానే ఇటు మార్కెట్లో ఆ డిమాండ్కి తగినట్టు ఆధారంగానే ఇప్పుడు ఆ ధరలు పెంచడం జరిగిందంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పుకొస్తోంది. తెలంగాణ మద్యం ధరల పెంపు ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. ఆ సర్క్యులర్లో ఇంకా ఎటువంటి అంశాలు ఉన్నాయి అనేది ఇంట్రెస్టింగ్గా మారుతోంది. ఇటు పెరుగుతున్న ధరల పట్ల కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు మద్యం ప్రియులు. అఫ్కోర్స్ ఎవరికైనా రేటు పెరిగితే అసంతృప్తి, అసహనం రెండూ ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ రేట్ల పెరుగుదలకు కారణం ఒకటే చెప్పుకొస్తుంది తెలంగాణ ప్రభుత్వం. మార్కెట్లో ఆ డిమాండ్ తగినట్టుగానే ఈ రేట్ల పెంపు ఉంది తప్ప వేరే కారణాలు ఏవి కాదంటూ కూడా చెప్పుకొచ్చింది. సో ఇప్పుడు ఎటువంటి కారణాలు అనే అంశానికి సంబంధించి అంటే ఇప్పుడు ఎటువంటి అంశాలు ప్రభావితం చూపించే అవకాశం ఉంది? తెలంగాణలో మద్యం ధరల పెంపు ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేసింది. తెలంగాణలో
మందు బాబులకు మళ్ళీ షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఉత్పత్తికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఉత్పత్తికి వస్తున్న రాబడికి ఆ వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడేమంటుందంటే కనుక CIABC అంటే భారత మద్యం సంస్థల సమాఖ్య కింద చెప్పుకుంటూ ఉంటారు. ఇదేమంటుందంటే మద్యం ఉత్పత్తి వ్యయాలు భారీగా పెరుగుతున్నాయి అంటూ కూడా చెప్పుకొస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి ధరలు పెంచేందుకు అనుమతి కోరింది. ఈ నేపథ్యంలోనే మద్యం ప్రియులకు ధరల పెంపు అంశానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతవరకు రేట్లు పెరగకపోవచ్చు అంటూ చర్చ జరిగినప్పటికీ తప్పని పరిస్థితుల్లోనే ఈ రేట్ల పెంపుకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఎందుకంటే మద్యం ధరల అంశానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు భారత మద్యం తయారీదారుల సమాఖ్య తెలంగాణ ప్రభుత్వాన్ని మద్యం సరఫరా ధరల పెంపు అంశానికి సంబంధించి ఆమోదించాలి అంటూ విజ్ఞప్తి చేసింది. ఆ విజ్ఞప్తిలో ఏ అంశాలని ప్రస్తావించిందంటే కనుక అక్కడ వ్యయాలు గణనీయంగా పెరిగిపోయాయి, మా ఖర్చు చాలా ఎక్కువైపోతోంది, అలాగే వార్షిక సమీక్ష విధానం లేకపోవడం, వీటి కారణాలను దాంట్లో ప్రస్తావించింది. ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ఆశ్రయించిందో ప్రభుత్వం కూడా వీటిని పరిశీలించింది, సమీక్షించింది. ఒకవేళ ఇదే కనుక కొనసాగితే మేము సరఫరా చేయడం కష్టమైపోతూ ఉంటుంది, సరఫరా చేయడం కష్టం అంటూ కూడా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇంకా ఆప్షన్ లేని సందర్భంలోని ఈ రేట్ల పెంపుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మద్యం ధరల పెంపును మీరు సమర్థిస్తారా అనే అంశానికి సంబంధించి పోల్ పెట్టడం జరిగింది. మీరు రియాక్షన్ చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వరుస ధరల పెంపు అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది ఎక్కడో దగ్గర. ఎట్ ద సేమ్ టైం మద్యం ధరల పెంపుకు సంబంధించి ఇది రెండు అంశాలను ప్రభావితం చేస్తోంది. మరి ముఖ్యంగా రేట్ల పెంపుకు సంబంధించి తయారీదారుల నుంచి కాస్త డిమాండ్ పెరిగింది రేట్ల పెంపుకు సంబంధించి. ఎందుకంటే మాకు ఉత్పత్తి అవుతుందానికి ఆ వ్యయానికి దాంతోపాటు వస్తున్న రాబడికి ఎక్కడ పొంతన కుదరటం లేదు. ఒకవేళ రేట్ల పెంపు కనుక జరగకపోతే ఇక సరఫరా చేయడం కష్టమవుతుంది, సరఫరా చేయడం నిలిపివేయాల్సిన పరిస్థితి రావచ్చు, లేకపోతే మా ఉత్పత్తి ఆపేయచ్చు. ఇటువంటి కారణంగానే ఆ రేట్ల పెంపు చేయాలి అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలించింది. చాలా రోజుల నుంచి ప్రభుత్వం కూడా మల్లగుల్లాలు పడుతోంది, రేట్లు పెంచాలా వద్దా, ఎందుకంటే రేట్ల పెంపు కనుక వస్తే సామాన్యుడి నుంచి కాస్త వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంటుంది, సామాన్యుడి నుంచి కాస్త అసంతృప్తి వినిపించే అవకాశం ఉంటుంది, అది ఇంపాక్ట్ అది ప్రభావితం చేసే అవకాశం ఉంది. సో ఈ అన్ని కోణాలు కూడా ప్రభుత్వం కూడా ఆలోచించింది, తర్జన భర్జన పడింది, ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో మద్యం రేట్లు పెంచుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో మద్యం ధరల పెంపుకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మద్యం ధరలు పెంచుతున్నట్లు ఎక్సైజ్ శాఖ సర్క్యులర్ జారీ చేస్తుంది. క్వార్టర్పై ₹10, హాఫ్పై ₹20, ఫుల్పై ₹40 పెంచింది ఎక్సైజ్ శాఖ. ఇప్పటికే బీరు ధరల పెంపుతో ఒక్కసారిగా మద్యం ప్రియులు షాక్ అయితే ఇప్పుడు ఈ పెరుగుదల ఇంకొకసారి షాక్ గురి చేస్తుంది మద్యం ప్రియుడిని. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.